డెంగ్యూ వ్యాధి వైరస్ వలన వస్తుందని దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చెన్నంశెట్టి సుబ్బారావు తెలిపారు. రూరల్ మండలం కట్టేవరం గ్రామంలో బుధవారం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ర్యాలీని డాక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కట్టేవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది కలిసి గ్రామంలో డెంగ్యూ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. డాక్టర్ చెన్నంశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ డెంగ్యూని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే సులువుగా చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. సొంత వైద్యం చేసుకుంటూ జాప్యం చేస్తే ఈ వ్యాధి ముదిరి ఆసుపత్రులు చేరే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలను ఆయన తెలియజేశారు. తెనాలి యుఎల్బి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ ఎడిస్ దోమ కాటు వలన ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని కోరారు. ర్యాలీలో భాగంగా గ్రామంలో వీధి వీధిన కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రధాన కూడలిలో ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్య కార్యకర్తలు డి సాయి సుదర్శన, ఆంజనేయ శాస్త్రి, సయ్యద్ కరీముల్లా, సచివాలయ ఆరోగ్య కార్యదర్శి సూరపనేని అనురాధ, బడుగు మహాలక్ష్మి, ఆశా కార్యకర్తలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీధర్, ఉపాధ్యాయులు కందిమల్ల రమేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి మండలంలో కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ఉన్నటువంటి సో ఈ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం ప్రోగ్రాం అనేది దానికి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా మన తెనాలి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ చంద్రమౌళి గారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ సో ఈ మన మండలంలో ఈ సీజనల్గా కీటకజనిత వ్యాధుల్ని అరికట్టడానికి, దానిలో ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడానికి సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ జూలై 1 నుంచి జూలై 31 వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం ప్రజలకు తెలియజేసేది ఏమనగా ఈ మన ఆవాసాల పరిసరాల్లో చుట్టుపక్కల కానీ అలాగే ఇళ్లలో కానీ ఈ నీటి నిల్వల్ని అరికట్టి, అలాగే ఆ నీళ్ళల్లో ఈ దోమలు అనేవి గుడ్లు పెట్టకుండా, లార్వా పెరగకుండా వాటి మీద మూతలుంచి, అలాగే రాత్రిపూట ఇళ్లలో దోమతెరలు, అలాగే మన దోమల చక్రాలు కానీ దోమల కడ్డీలు కానీ ఉపయోగించి దోమకాటును నివారించుకొని ఈ డెంగ్యూ వ్యాధి నుండి మనల్ని మనం కాపాడుకుని డెంగ్యూ వ్యాధిని నిర్మూలించే ముఖ్య ఉద్దేశంతో ఈ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది.